వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ లైన్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎప్పుడు చూస్ చేసుకోవాలి, నార్మల్ పర్సన్స్ జనరల్ కోటా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, సో అక్కడ మీరు ఏం పర్ఫామ్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియో చెప్తాను. సో ఈ వీడియోలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇస్తున్నాను, ఇన్స్ట్రక్షన్స్ మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్లో చెప్తాను, లాస్ట్లో స్పెషల్ కేటగిరీ అంటే స్పోర్ట్స్ కోటా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అంటే డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి, బీఎస్ఎఫ్ వాళ్ళకి, సిఆర్పిఎఫ్ వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, అలాగే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి, సో ఎన్సీసీ వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అనేది లాస్ట్లో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఎంసెట్ కౌన్సిలింగ్ 27th నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డేట్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా పెట్టాను. ఒక 2-3 డేస్ బిఫోర్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ సపరేట్గా పెట్టాను. ఆ డేట్స్ ప్రకారం చూసుకోండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డేట్స్ ఇంకా ఓపెన్ కాలేదు, మేము ఎలా అప్లై చేయాలంటున్నారు. ఇప్పుడు అప్లై చేయడానికి లేదు, 27th జూన్ నుంచి అప్లై చేయాలి. దెన్ ఒకసారి ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బులు కట్టిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే దానికి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే లేకపోతే అర్థం కాదు మీకు. ఆ వీడియో నేను ఆల్రెడీ మనబడి వీడియోస్ ఆర్చీవ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్ అని చెప్పి ఒకటి క్లియర్గా ఇచ్చాను, వీడియో నెంబర్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఈ వీడియోని చూడండి, దాని డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను. తర్వాత ఈ వీడియో తర్వాత థర్డ్ ఇంకొక వీడియో ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి అనేది. ఆ వీడియో కూడా చూస్తే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది, హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, తర్వాత మనం ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి కాలేజ్ అనేది ఎండ్ టు ఎండ్ అనమాట. ఈ ఫస్ట్ వీడియోని లాస్ట్ వీడియోని చూడకుండా మధ్యలో ఒక్క వీడియో చూస్తే మాత్రం యూజ్ అయితే ఉండదు. ఫైన్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వీడియో అంటే మన రిజిస్ట్రేషన్ తర్వాత, కౌన్సిలింగ్ తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి. అసలు ముందు హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలో చెప్తాను. హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీరు ఎంసెట్ పాస్ అయిపోయారు, ఈఏపీ సెట్ పాస్ అయిపోయారు తెలంగాణలో. ఇప్పుడు మీకు ఒక కాలేజ్ అలొకేట్ చేయాలి. ఈ అలొకేట్ చేయాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. కౌన్సిలింగ్లో ఫస్ట్ మీరు ఏదైతే పాస్ అయ్యారో, క్వాలిఫై అయ్యారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకుంటారు. నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నాను. కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, మేము ఎంసెట్ అప్లై చేశాం కదా, మళ్ళీ కౌన్సిలింగ్కి ఎందుకు అప్లై చేయాలని. ఎంసెట్ ఈఏపీ సెట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొంతమంది మాకు ఈ ర్యాంక్ రాలేదు కాబట్టి మేము నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మేము మళ్ళీ అప్లై చేసుకుంటాము, సెకండ్ ఇయర్లో ఈఏపీ సెట్ రాస్తాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది డ్రాప్ అయిపోతారు కొన్ని కారణాల వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది అప్లై చేయాలి. ఎలా చేయాలి అనే ప్రాసెస్ ఇందాక చెప్పినట్టు ఇంకొక వీడియోలో ఉంది. దానికి మినిమం ఫీజు కట్టి ఫస్ట్ మీ నేమ్ రిజిస్టర్ చేసేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అసలు హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి అంటే, ఎంసెట్ బోర్డు వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వేరే ప్రదేశాల్లో కొన్ని సెంటర్స్ని స్టార్ట్ చేశారు. ఈ సెంటర్స్కి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేయించుకోవాలి. ఏం సర్టిఫికేట్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు చూస్తారు. ఆ సర్టిఫికేట్ ప్రతి ఒక్కదాన్ని చూసి మీరు తెచ్చిన సర్టిఫికేట్స్ మీరు పాస్ అయ్యారో అని వాళ్ళు అష్యూరెన్స్ తెచ్చుకున్న తర్వాత మీకు అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్, ఇంకొక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని ఆర్ఓసి అంటారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. దీంట్లో కొన్ని సర్టిఫికేట్స్ ఎంసెట్ బోర్డు వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు మీ దగ్గర నుంచి. ఆ సర్టిఫికేట్స్ ఏంటి, ఏ సర్టిఫికేట్స్ తీసుకుంటారు అనేది కూడా చెప్తాను నేను. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీకు తీసుకున్న తర్వాత, ఆర్ఓసి ఇచ్చిన తర్వాత, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత, దీన్ని తీసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసము, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తున్నారు. మరి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసే ముందర ఖచ్చితంగా మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిజర్వేషన్ అంటే పర్టికులర్గా మనకు సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఒకటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్. ఇది హెల్ప్ లైన్ సెంటర్. మీరు తెలంగాణ కానీ, ఏపీ కానీ, ఎక్కడి నుంచైనా సరే మీరు ఎన్సీసీ ద్వారా కానీ, స్పోర్ట్స్ ద్వారా కానీ, లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కానీ, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే రావాలి. అండ్ ఈ డేట్స్ కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా వాళ్ళు స్పెసిఫై చేశారు. స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు 29th జూన్ నుంచి 1 జూలై దాకా స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే డిఫెన్స్కి, మిలిటరీ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే
ఈ 3 డేట్లలోనే రావాలి. అది కూడా టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు వీళ్ళు. మార్నింగ్ నుంచి 29th మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ టైం స్లాట్స్ కూడా ఇచ్చున్నారు. అలాగే ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు 2nd జూలై నుంచి 5th జూలైకి రావాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాడు ఆంగ్లో ఇండియన్ వాళ్ళు 6th జూలై రోజు రావాలి. ఎక్కడికి? మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది ఓన్లీ ఫర్ ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి, 5 కేటగిరీస్ వాళ్ళకే. మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ చెప్తున్నానో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ చూస్ చేసుకోవాలి. సో హైదరాబాద్లో మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నియర్ జూ పార్క్ దగ్గర ఒకటి ఉంది. తర్వాత మాసప్ ట్యాంక్ ఏదైతే ఉందో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అక్కడ ఒకటి ఉంది. ఇది హైదరాబాద్కి సంబంధించి. సికింద్రాబాద్ సంబంధించి ఈస్ట్ మారేడుపల్లిలో ఒకటి ఉంది. ఇవి కాకుండా మనకు గోదావరి కనిలో, పెద్దపల్లిలో, జగిత్యాలలో, కరీంనగర్లో, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, పాలెం, గద్వాల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, నల్గొండ, సూర్యాపేట్, యాదగిరిగుట్ట, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, భూపనపల్లి, జనగాం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్లో ఈ మిగతా సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఏపీ వాళ్ళకి సపరేట్గా వేరే సెంటర్స్ లేవు. ఏపీలో సెంటర్స్ ఉండవు. ఓన్లీ తెలంగాణలోనే సెంటర్స్ ఉన్నాయి. ఆదిలాబాదు, బెల్లంపల్లి, నిర్మల్ కూడా ఉన్నాయి. సో వీటి సెంటర్స్లోనే పోవాలి. ఈ సెంటర్ ఫుల్ డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు దాని నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇవి సెంటర్స్. ఇప్పుడు సెంటర్స్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే సర్టిఫికెట్లు ప్రతి ఒక్కటి కూడా ఒరిజినలే తీసుకెళ్ళాలి. ప్లస్ 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు 2 sets ఇచ్చారు. 3 sets తీసుకెళ్ళినా కూడా మంచిదే. ఫస్ట్ సర్టిఫికెట్ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్. ర్యాంక్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంటే మీరు ఈఏపీ సెట్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఈ ర్యాంక్ కార్డ్ని తీసుకెళ్ళండి. మరి ఇది ఒరిజినల్ కాదు కదా, ప్రింట్అవుట్ కదా అంటే ఎస్, ప్రింట్అవుట్ అయినా కూడా మీకు ప్రాబ్లం లేదు. కానీ ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఈ హాల్ టికెట్ మీది కూడా అంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నారు. అదే హాల్ టికెట్ని తీసుకెళ్ళండి. సార్ ఇప్పుడు మా దగ్గర హాల్ టికెట్ లేదు డౌన్లోడ్ చేసుకోవటానికంటే ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి. ఉంటే అవకాశం ఉంటే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ హాల్ టికెట్ అది కూడా లేకపోతే మీ అప్లికేషన్ నెంబరు లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే అది తీసుకుని వెళ్ళండి. లేదు ఆన్లైన్లో దొరికితే తీసుకెళ్ళండి. అది కూడా లేకపోతే డైరెక్ట్గా ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళండి. ప్రాబ్లం ఏం లేదు. ర్యాంక్ కార్డ్ పైన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ర్యాంక్ కార్డ్ వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. దెన్ ఆధార్ కార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. సార్ మా దగ్గర ఆధార్ కార్డ్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దాంట్లో పాస్పోర్ట్ కానీ, లేకపోతే రేషన్ కార్డ్ కానీ, లేకపోతే మీ పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీథింగ్ వీటిల్లో ఏదైనా తీసుకెళ్ళాలి. బట్ మేక్ షూర్ మీ ఆధార్ కార్డులో కానీ ఈ గవర్నమెంట్ ఐడీస్లో కానీ ఉన్న నేము, మీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉన్న నేము 2 మ్యాచ్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న నేము ఇది మ్యాచ్ కాకపోతే వీటిలో వీలైతే ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్లో వీటిని మార్పించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇనిషియల్స్ ఏదైనా ఉన్నాయి, ఇక్కడేమో 10th క్లాస్ సర్టిఫికెట్లో ఫుల్ ఫామ్ ఉంది. సో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ప్రాబ్లం లేదు. కానీ కంప్లీట్గా నేమ్ అనేది చేంజ్ ఉంది, అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుద్ది. ఫాదర్ నేమ్ చేంజ్ ఉంది, అది ప్రాబ్లం అవుద్ది. మదర్ నేమ్ చేంజ్ ఉంది, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి వీటిలో మాత్రం డీటెయిల్స్ క్లియర్గా ఉండాలి ఈ 2 సర్టిఫికెట్స్లో. దెన్ ఇంటర్మీడియట్ ఆర్ఎల్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే డిప్లొమా వాళ్ళకి డిప్లొమా సర్టిఫికెట్, సిబిఎస్ఈ వాళ్ళకి +2 సర్టిఫికెట్, అట్లా ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన +2 సర్టిఫికెట్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి మార్క్స్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్. మెమో కమ్ అంటే మీకు మార్క్స్ మెమో పెద్దది ఒకటి, చిన్నవి 2 ఉంటాయి మీకు. సో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సపరేట్గా 2 ఇచ్చుంటారు. వీటితో పాటు పెద్దది లాంగ్ మెమో ఇచ్చుంటారు. ఈ లాంగ్ మెమో ఎక్కడ ఇస్తారంటే మీ కాలేజెస్లోనే ఇస్తారు. సో లాంగ్ మెమో కంపల్సరీ ఉండాలి. చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, లాంగ్ మెమో లేదు మా దగ్గర అంటున్నారు. లాంగ్ మెమో ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. కన్సిడర్ అయితే చేస్తారు ఇవాళ ఇది లేకపోయినా, కానీ రిస్క్ అయితే తీసుకోకండి. ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ అక్కడ కన్సిడర్ చెప్తే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అయితే లాంగ్ మెమో చూడండి. దెన్ స్టడీ సర్టిఫికెట్ 6 to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ చదివినట్టుగా స్టడీ సర్టిఫికేట్ ప్రతి ఒక్క మీరు చదివిన స్కూల్లో కాలేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి డౌట్, మేము 6th నుంచి అప్ టు ఒక 8th or 9th దాకా మేము ఒక స్కూల్లో చదివాము, తర్వాత 9th నుంచి 10th దాకా ఇంకొక స్కూల్లో చదివాము, తర్వాత ఇంటర్మీడియట్ వేరే ఊర్లో చదివాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఏ స్కూల్లో చదివినప్పటికీ ఆ స్కూల్లో ఇచ్చేటప్పుడు టీసీ ప్లస్ స్టడీ సర్టిఫికేట్ 2 ఇస్తారు. స్కూల్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్ని బోనఫైడ్ అని కూడా కొంతమంది కన్సిడర్ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు మీ దగ్గరే ఉంటుందన్నమాట. ఇది మీరు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. టీసీ మాత్రం మీరు
స్కూల్ 1 నుంచి స్కూల్ 2కి వెళ్ళినప్పుడు టీసీ వాళ్ళు తీసేసుకొని మళ్ళీ మీకు ఇంకొక టీసీ ఇస్తారు. ఈ టీసీని మీరు ఇంటర్మీడియట్‌లో ఇచ్చేస్తారు కాబట్టి టీసీ దొరకకపోవచ్చు. సో ఓన్లీ బోనఫైడ్ ఆర్ ఎల్స్ స్టడీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఇంటర్మీడియేట్ ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. మీరు ఎన్ని స్కూల్స్‌లో చదివితే అన్ని స్కూల్స్‌లో బోనఫైడ్ తీసుకొని వెళ్ళటం మంచిది. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ. టీసీ వచ్చేసరికి మీకు ఇంటర్మీడియేట్ టీసీ అనేదాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మిగతా స్కూలింగ్‌లో ఉన్న టీసీ ఏదైతే ఉంటుందో మీరు స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు సబ్మిట్ చేస్తే ఆ టీసీని మళ్ళీ 10th టీసీని వాళ్ళు వెనక్కి ఇవ్వరు. కొన్ని కాలేజెస్లో ఇస్తే అది కూడా తీసుకెళ్ళండి, లేదా అది లేకపోతే ఓన్లీ ఇంటర్మీడియట్ టీసీని తీసుకెళ్తే సరిపోద్ది. ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2024 అంటే జనవరి 1, 2024 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి అందరూ తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్ళాలంటే మీకు 2 lakhs లోపల ఇన్కమ్ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ 30% దాకా వస్తుంది. 30% ఫీ రియంబర్స్మెంట్ వస్తుందన్నమాట. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ 2 lakhs లోపల ఉన్న ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలి. మరి ఎవరికి 2 lakhs లోపల ఉండాలంటే ఫాదర్, మదర్ లేదా బ్రదర్ ఎవరున్నా సరే ఆ ఫ్యామిలీలో వాళ్ళందరి ఇన్కమ్ సంవత్సరానికి 2 లక్షల లోపల ఉన్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే మీకు మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీరు వెళ్ళి అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ని అయితే ఇమ్మీడియట్గా రెడీ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ. మాకు 2 lakhs కన్నా ఎక్కువ ఉంది ఇన్కమ్ అని అనుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఇది ఎవరు ఇస్తారంటే ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25. ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1, 2024 తర్వాత, కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2024-25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? April 1 నుంచి స్టార్ట్ అవుద్ది. సో April 1 తర్వాత తీసుకెళ్ళటం మంచిది. కొంతమంది మాకు జనవరిలో తీసుకున్నాం, లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, జేఈ కోసం తీసుకున్నాం అని చెప్తున్నారు. అవి కన్సిడర్ చేయకపోవచ్చు, మళ్ళీ మీరే రిస్క్లో పడతారు. కాబట్టి April 1, 2024 తర్వాత సర్టిఫికేట్ని మీరు తీసుకెళ్ళండి. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి స్కాలర్షిప్కి ఏమీ సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒక కోట, అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఇది ఒక కోట అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈడబ్ల్యూఎస్లో 10% ఆఫ్ సీట్స్ని రిజర్వ్ చేసి పెడతారు స్టూడెంట్స్కి. కాబట్టి ఈడబ్ల్యూఎస్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈ కోటాలో వాళ్ళకి ఒక సీట్ అనేది అలొకేట్ చేస్తారు. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మాకు సీట్ వస్తుందా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి ఈ కోటాకి సంబంధం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల మీరు కాలేజ్లో జాయిన్ అయితే సీట్ వస్తే అప్పుడు మీకు 30% ఫీ అనేది రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళకంటే 10,000 ర్యాంక్ లోపల వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అవుతుంది. 10,000 అబోవ్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 30% ఆఫ్ యువర్ ఫీ, కాలేజ్ ఫీలో ₹1,00,000 అనుకోండి, 30,000 వెనక్కిస్తారు, తగ్గిస్తారు, మీకు 70,000 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఫీ తగ్గిస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల 10% మీకు సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా నాకు ఫీ వెనక్కిస్తారంటే ఇవ్వరు. ఫీకి దానికి సంబంధం అయితే లేదు. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్ళాలి? బీసీలో అన్ని కేటగిరీస్ ఏబిసిడి వాళ్ళు తీసుకెళ్ళాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి ఇందాక చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అంటే ఇది కూడా మీ సేవ, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్, వీటిలో ఎక్కడికి పోయినా కూడా మీకు ఇది ఇస్తారు. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ మీ సేవ వీటిల్లో ఇస్తారు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్. సో కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. దీంతోపాటు మైనారిటీస్ ఉంటారు. సో మైనారిటీస్ అంటే మైనారిటీస్ ఉంటారు. మైనారిటీస్ అంటే మనకు తెలంగాణకు వచ్చేసరికి క్రిస్టియన్ మైనారిటీ యాజ్ వెల్ as ముస్లిం మైనారిటీ కింద ఉంటుంది. ఈ స్టేటస్ ఉన్న సర్టిఫికేట్ మీకు స్కూల్లో హెడ్ మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో మైనారిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు ఇన్ కేస్ తీసుకోకపోయింటే ఒకసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్, వీటిలో ఎక్కడ మార్పు లేదు. ప్రతి ఒక్కరు బేస్డ్ అపాన్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ ప్రకారం తీసుకెళ్ళాలి. ఇవి కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవరు కాలేజ్లో జాయిన్ అయ్యి ఉండరు, అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ కాకుండా ప్రైవేట్గా రాసి వాళ్ళు స్కూల్లోనే డ్రాప్ అయితే కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే చదువుకుంటూ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఇది 7 years మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉందో, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ముందు నుంచి ప్రిసీడింగ్ టు ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే 7 years మీ ఇంటర్మీడియట్ ముందు నుంచి 10th నుంచి 7 years అక్కడ చదివినట్టు మీకు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అందరూ అవసరం లేదు, కాలేజ్లో చదివిన వాళ్ళు కాదు, కాలేజ్లో చదవని వాళ్ళు మాత్రమే అది తీసుకెళ్ళాలి. తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చిన వాళ్ళు, కర్ణాటక, తమిళనాడు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి
తెలంగాణలో చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 10 ఇయర్స్ ఎక్కడైతే వీళ్ళు చదువుకున్నారో ఆ స్టేట్లోంచి 10 ఇయర్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో వీళ్ళు ఈ 10 ఇయర్స్ సర్టిఫికేట్ ఎవరి పేరుతో తీసుకెళ్ళాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. స్టూడెంట్ పేరుతో ఉండాలా, పేరెంట్స్ పేరుతో ఉండాలా? సో మామూలుగా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ పేరెంట్స్ పేరుతో ఉంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ స్టూడెంట్ పేరుతో ఉన్న కూడా సరిపోద్ది. బట్ స్టూడెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత సన్ ఆఫ్ అని చెప్పి మీ ఫాదర్ నేమ్ కానీ లేకపోతే డాటర్ మీ ఒకవేళ ఇన్ కేస్ సింగిల్ పేరెంట్ అయితే మదర్ నేమ్ కానీ ఉంటే సరిపోద్ది అనమాట. సో అలాంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళాలి. 10 ఇయర్స్ ఖచ్చితంగా మీరు పలాని స్టేట్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కొంతమంది కొన్ని ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. 3 ఇయర్స్ ఒక స్టేట్లో, 3 ఇయర్స్ ఒక స్టేట్లో, 3 ఇయర్స్ ఒక స్టేట్లో. కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ 3 ఇయర్స్ది సపరేట్గా తీసుకెళ్ళినా సరిపోద్ది. దీన్ని కూడా నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. దెన్ ఎంప్లాయర్ సర్టిఫికేట్. ఇది మీకు అక్కడ గవర్నమెంట్ మనకి ఇక్కడ ఎట్లయితే మీ సేవ అట్లా ఉన్నాయో మీ స్టేట్లో ఏమైతే ఉన్నాయో, అంటే ఏపీలో అయితే మీ సేవాస్ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ ఉంటాయి. అలా కాకుండా అపార్ట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన గవర్నమెంట్ బాడీస్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు, లోకల్ బాడీ, యూనివర్సిటీస్ ఇలా ఈ రకంగా ఎవరైనా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి వాళ్ళ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. అంటే పలానా పర్సన్ మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పి అక్కడ ఎంప్లాయర్ అంటే ఆర్గనైజేషన్ ఎవరైతే మీ ఫాదర్కి మదర్కి జాబ్ ఇచ్చున్నారో వాళ్ళని ఎంప్లాయర్స్ అంటారు. అక్కడి నుంచి వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. సార్ మరి మా పేరెంట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, మరి వాళ్ళ ఓనర్స్ ఇచ్చిన ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ సరిపోతుందంటే సరిపోదు. దాన్ని అసలు కన్సిడర్ చేయరు. ఏదైనా గవర్నమెంట్ సర్టిఫికేట్ సంబంధించింది కన్సిడర్ చేస్తారు. సో గవర్నమెంట్ సర్టిఫికేట్లో మనకు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీకు మీ సేవ వాటిలో ఇచ్చే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇది జనరల్గా లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇస్తారు, ROC. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం పడేయకండి. మీరు ఈ సర్టిఫికేట్ ఇది కానీ పడేస్తే మీరు చదివిన సర్టిఫికేట్లు పోతాయి, తర్వాత కాలేజీలో సీట్ రాదు మీకు, తర్వాత ఒరిజినల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతాయి. కాబట్టి ఈ ROC రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటే రేపు పొద్దున మీ సర్టిఫికేట్స్ మళ్ళీ మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. సార్ నేను పలానా రోజు నా సర్టిఫికేట్ ఇది ఇచ్చాను, 10th ఇచ్చాను, ఇంటర్మీడియట్ ఇచ్చాను, తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇచ్చాను, ఇవన్నీ కూడా మీ ఒరిజినల్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి. సో కాబట్టి ఈ ROC అనేది మీ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ ఒరిజినల్స్ అన్నింటినీ పర్టికులర్గా ఆ కాలేజ్కి పంపించేస్తారు. సో కాలేజ్లో వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ బోర్డుకి ఇవ్వటమో లేకపోతే వెనకాల ప్రాసెస్ మనకు తెలియదు. బట్ మీరు ఇంజనీరింగ్ అయిన తర్వాత మీకు వస్తుంది. ఇన్ కేస్ మీకు మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అవుట్ ఉన్నప్పుడు కూడా ఈ ROC సర్టిఫికేట్ని ROC చూపించి మీరు మీ సర్టిఫికేట్స్ని బ్యాక్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ROC అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దానైతే మిస్ అవ్వకండి. ఇప్పుడు సంబంధించి మనము రిజర్వేషన్ కేటగిరీ సపరేట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడదాము. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాంగ్ విత్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. నేను ఇందాక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అని పైన చెప్పాను, చూడండి ఇక్కడ 3 sets అని ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని సర్టిఫికేట్స్ 3 sets తీసుకెళ్ళండి. దీంట్లో 40% డిజేబిలిటీ ఉండాలి. దేంట్లో ఉండాలంటే హ్యాండిక్యాప్డ్ కానీ, ఆర్థోపెడిక్ కానీ అంటే కాళ్ళు చేతుల ప్రాబ్లం ఉన్న, తర్వాత హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న అంటే సరిగ్గా చెవులు వినిపించిన వాళ్ళు, తర్వాత విజువలీ హ్యాండిక్యాప్డ్ కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు 40% కానీ వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ అనేది ఉంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళచ్చు. మరి ఇది ఎవరు ఇచ్చిన సర్టిఫికేట్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు, అంటే డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్ నుంచి మనకు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ పర్సన్స్. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మిలిటరీలో కానీ, BSFలో కానీ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు వాటిలో చదివిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ మిలిటరీలో నుంచి మీ పేరెంట్స్ రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, డిఫెన్స్లో వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటారు. వీళ్ళకి 2% కోటా ఉంటుందన్నమాట. ఈ 2% కోటాలో వీళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు 2 రకాల సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే వీళ్ళ దగ్గర హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైయర్ అథారిటీస్లో వీళ్ళు నిజంగానే మన దగ్గర పనిచేస్తున్నారు, వీళ్ళు డిఫెన్స్లో ఉన్నారు అని చెప్పి ఒకటి. రెండోది డొమిసైల్, అంటే వీళ్ళు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కానీ ఉండటం మాత్రం అంటే వీళ్ళు ఎక్కడైతే అక్కడ బార్డర్స్లో ఉంటారు కాబట్టి ఉండటం మాత్రం పలానా చోట ఉంటున్నారు అని చెప్పి 2 సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ 2 సర్టిఫికెట్లు ఏవేవో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి.
సో ఈ రకంగా సర్టిఫికేట్ ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సిఏపి సర్టిఫికేట్ అని, ఇది అపెండిక్స్ ఏ అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా ఈ సర్టిఫికేట్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వెరీ క్లియర్గా మీ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే మీ బెటాలియన్కి సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఒక సర్టిఫికేట్. ఇది కాకుండా సెకండ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్లో మీ అడ్రస్, సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చారో పర్మనెంట్ అడ్రస్, ఆ అడ్రస్ ప్రకారం మీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ రెండు సర్టిఫికేట్స్ డిఫెన్స్ సిస్టమ్ సిఏపి వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీ. ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అంటే, మీరు ఎన్సీసీలో కానీ పార్టిసిపేట్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ కూడా ఎవరిస్తారు అనేది క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ డైరెక్టరేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించిన వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ డిఫరెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్యారెడ్లో మీరు ఇండిపెండెన్స్ డే అప్పుడు ప్యారెడ్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. లేదా రిపబ్లిక్ డే అప్పుడు ప్యారెడ్లో నేషనల్ వైడ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత బ్రేవరీ అవార్డ్స్, ఎన్సీసీలో బ్రేవరీ అవార్డ్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా దాంట్లో కాంపిటీషన్స్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంటే ఎన్సీసీకి సంబంధించి దాంట్లో ఉంటుంది. తర్వాత గ్యాలంటరీ అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ, లేకపోతే రక్షా మంత్రి పదక్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఏ ఉన్నా సరే ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కూడా వాటికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్సీసీకి సపరేట్ కోటా ఇవ్వడం జరుగుతుంది. ఆ కోటా ద్వారా వాళ్ళకి సీట్ అనేది అలొకేట్ చేస్తారు. దెన్ స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటాలో మీకు 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో స్పోర్ట్స్ అచీవ్మెంట్ వచ్చి ఉండాలి. ఈ స్పోర్ట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నిటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ 4 టైప్స్ ఆఫ్ ఇవి చెప్పాను కదా, అవి ఏంటంటే ఒకసారి చెక్ చేద్దాము. 4 టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కన్సిడర్ అంటే సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఎయిదర్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. దీంట్లో ఒకటి నేషనల్ స్పోర్ట్స్, అంటే మీరు నేషనల్గా అండ్ ఇంటర్నేషనల్గా మీరు కానీ మీరు రిప్రజెంట్ చేస్తుంటే, మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఈ ఫామ్ 1 సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చి స్టేట్. మీరు స్టేట్లో కానీ నేషనల్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించి మీరు ఆడుంటారు, తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే తెలంగాణ వర్సెస్ ఎనీ అదర్ స్టేట్, లేకపోతే తెలంగాణ నుంచి మీరు వేరే కంట్రీకి ఏదైనా నేషనల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇలాంటి ఏదన్నా కూడా దాన్ని ఫామ్ 2 సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని ఫామ్ 3 సర్టిఫికేట్ ఉంటుంది. ఫామ్ 3 సర్టిఫికేట్కి వచ్చేసరికి తెలంగాణ యూనివర్సిటీస్కి సంబంధించి మీరు ఏదన్నా సరే ఉంటే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఫామ్ 3 సర్టిఫికేట్లో వేరే స్టేట్స్కి సంబంధం ఉండదు. ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీస్కి ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ సంబంధించిన కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా వర్సెస్ జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ వర్సెస్ కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా మీరు ఏదైనా ఒక కాంపిటీషన్ జరిగి దాంట్లో మీరు గెలిచుంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ సరిపోతుంది. దెన్ 4th సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఫామ్ 4. దీంట్లో ఏంటంటే వరల్డ్ కానీ ఏషియన్ స్కూల్ గేమ్స్, అంటే 16 ఇయర్స్ లోపల మీరు స్కూల్ గేమ్స్ ఆడుంటే, ఇంటర్మీడియట్లో ఏదైనా ఆడుంటే మీరు, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్, స్కూల్స్కి సంబంధించిన సర్టిఫికేట్ సరిపోతుంది. దీన్ని ఎవరు ఇస్తారంటే డిఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ గేమ్స్ ఏ గేమ్స్ని కన్సిడర్ చేస్తారు మాకు అని అంటే చాలామంది అడుగుతుంటారు. ఈ గేమ్స్ అని చూద్దాం. ఆర్చరీ ఒకటి, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, తర్వాత కయాకింగ్ అండ్ కెనోయింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోలర్ స్కేటింగ్, రోయింగ్, సెయిలింగ్, యాచింగ్, షూటింగ్, సాఫ్ట్బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ అండ్ యోగా, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా వచ్చి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అంటే మీరు ఆంగ్లో ఇండియన్ నుండి మన ఇండియన్ కాకుండా బయట నుంచి ఇక్కడికి వచ్చి వేరే నేషనాలిటీ ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆంగ్లో ఇండియన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇష్యూడ్ బై తహసీల్దార్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అంటే వీళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని తహసీల్దార్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ సరిపోతుంది. సో ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్. సో ఇది స్టూడెంట్స్. సో దీని తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో మనం ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. దాని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.